నంద్యాల టీడీపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇవాళ తమ కుటుంబం నుంచి అభ్యర్థిని ప్రకటిస్తామని భూమా ఫ్యామిలీ ప్రకటించింది. అయితే ఇవాళ అభ్యర్థి పేరు ప్రకటించకుండా వాయిదా వేశారు. 2-3 రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు మంత్రి అఖిలప్రియ. శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇవాళ భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ప్రకటించాలని భూమా ఫ్యామిలీ ముందుగా నిర్ణయించుకుంది. అయితే టీడీపీ అధిష్టానం ఆదేశాలతో ఇవాళ అభ్యర్థి ప్రకటన నిర్ణయం వాయిదా వేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు మంత్రి అఖిలప్రియ. ముఖ్యమంత్రిని కలవకుండా తాను నిర్ణయం తీసుకోలేనని అన్నారు. మరి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉంటుందని చెప్పి అనుకున్నాము. కానీ ఆ రోజు మరి కొంచెం ఆయనకి బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఆయన కలవలేకపోయాము. మేము రేపు ఎల్లుండి కంటిన్యూస్గా ముఖ్యమంత్రి గారితో మాకు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మరి రేపు ఎల్లుండి కూడా ఆయనతోనే మేము విజయవాడలో ఉంటాం కాబట్టి తప్పకుండా నంద్యాల టాపిక్ మేము తీసుకురావడం జరుగుతుంది. ఆయన కూడా మరి 2 రోజులు వచ్చి కలవండి అని చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ 2-3 డేస్లో మరి నంద్యాలకు సంబంధించిన బై ఎలక్షన్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్న కూడా త్వరలోనే ఈ 2-3 డేస్లో కంప్లీట్ అవుతుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా నేను చెప్పడం బాగోదు కాబట్టి తప్పకుండా ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన డెసిషన్ ప్రకారమే మేము ముందుకు వచ్చి ఏదైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడిన నంద్యాలలో పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార పార్టీలో 3 పోటీ పడుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ నంద్యాల సీటు కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. తాను పోటీ చేసి తీరుతానని శిల్పా మోహన్ రెడ్డి ఏకంగా చంద్రబాబుకే చెప్పారు. మరోవైపు నాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడింది కాబట్టి ఆ సీటు తమదేనన్న ధీమాతో ఉంది భూమా ఫ్యామిలీ. అయితే అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నంద్యాల సీటు ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ కూడా నడుస్తోంది. భూమా కుటుంబం మాత్రం బ్రహ్మానందరెడ్డికే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. 2 రోజుల నుంచి నడుస్తున్న రాజకీయ పరిణామాలు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. నాగిరెడ్డి మృతి తర్వాత ప్రతి కార్యక్రమంలోనూ బ్రహ్మానందరెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. వరద బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఇకపై తన అన్నే కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పారు భూమా అఖిలప్రియ. నంద్యాల టీడీపీ అభ్యర్థిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇవాళ తమ కుటుంబం నుంచి అభ్యర్థిని ప్రకటిస్తామని భూమా ఫ్యామిలీ ప్రకటించింది. అయితే ఇవాళ అభ్యర్థి పేరు ప్రకటించకుండా వాయిదా వేశారు. 2-3 రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు మంత్రి అఖిలప్రియ. శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇవాళ తన అన్న భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ప్రకటించాలని భూమా ఫ్యామిలీ ముందుగా నిర్ణయించుకుంది. అయితే టీడీపీ అధిష్టానం ఆదేశాలతో ఇవాళ అభ్యర్థి ప్రకటన నిర్ణయం వాయిదా వేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు మంత్రి అఖిలప్రియ. సీఎంను కలవకుండా తాను నిర్ణయం తీసుకోలేనని అన్నారు. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడిన నంద్యాలలో పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీలో 3 పోటీ పడుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ నంద్యాల సీటు కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. తాను పోటీ చేసి తీరుతానని శిల్పా మోహన్ రెడ్డి ఏకంగా చంద్రబాబుకే చెప్పేశారు. మరోవైపు నాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడింది కాబట్టి ఆ సీటు తమదేనన్న ధీమాతో ఉంది భూమా కుటుంబం. అయితే అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నంద్యాల సీటు ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ కూడా నడుస్తోంది. భూమా కుటుంబం మాత్రం బ్రహ్మానందరెడ్డికి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. 2 రోజుల నుంచి నడుస్తున్న రాజకీయ పరిణామాలు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. నాగిరెడ్డి మృతి తర్వాత ప్రతి కార్యక్రమంలోనూ బ్రహ్మానందరెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. వరద బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కూడా బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఇకపై తన అన్నే కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పారు భూమా అఖిలప్రియ.